ఈ బుడ్డ మైక్ మీ కంటెంట్ క్రియేషన్ జర్నీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తది. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్‌లో వీడియో క్వాలిటీ కన్నా ఆడియో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో, ఇది మీ ఆడియో క్వాలిటీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తది. ఓపెన్ చేయగానే బాక్స్ టైప్‌లో హోలీ ల్యాండ్ అనే వాళ్ళ బ్రాండింగ్ ఉంటది. లార్క్ M2 మైక్ వైర్‌లెస్. దాన్ని నేను యూఎస్‌బి సి టైప్‌ది తీసుకున్నాను కాబట్టి అది సి టైప్ అని ఉన్నది. అండ్ ఇక్కడ బటన్ సైజ్ మైక్ ఉంటది. అండ్ యాప్ కంట్రోల్ ఉంటది. అండ్ ప్లగ్ అండ్ ప్లే. సో, జస్ట్ నార్మల్‌గా మనం యూఎస్‌బి టైప్ సి అయితే ఏదైతే కనెక్ట్ చేసుకొని మనం ప్లే చేసుకోవచ్చు. ఐఫోన్‌కి స్పెసిఫైడ్‌గా వర్షన్ అన్నమాట. సో, నేను ఐఫోన్ దానుకున్నా కాబట్టి ఐఫోన్‌కి ఏ వెర్షన్స్ ఉన్నాయో అక్కడ వెనక రాసిందనమాట. సో, ఐఫోన్ అనే కాదు, మనం ఏ మొబైల్ అయితే యూఎస్‌బి టైప్ ఉంటుందో దానికి మనం చేసుకోవచ్చు. మనం వీడియో అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో, బాక్స్‌లో ఓపెన్ చేయగానే మనకు కేస్ ఉంటది. సో, కేస్ ఓపెన్ చేయగానే బ్యూటిఫుల్ డిజైన్, ఎలిగెంట్ ఉంటది. మంచిగా నీట్‌గా అసలు చూడగానే ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతది. అండ్ బాక్స్ లోపల మనకు ఒక బ్యాగ్ ఇస్తాడు. హోలీ ల్యాండ్ నుంచి మనకు ఒక బ్యాగ్ ఉంటది. ఆ బ్యాగ్ లోపల మనకు కంటెంట్ ఉంటది. సో, బ్రాండింగ్ అనేది కూడా నీట్‌గా ఏసినాడు. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. అండ్ దాంట్లో లోపల మనకు చూసుకున్నట్లయితే ఓపెన్ చేయగానే దాంట్లో ఒక మనకు బ్రేస్లెట్ సంబంధించిన, అంటే అది మైక్ వైర్ టైప్ ఉంటది. ప్లస్ ఒక క్లిప్స్ 2 క్లిప్స్ కూడా వచ్చినాయి మనకు. సో, ఇది మనకు 2 క్లిప్స్ మనకు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవడానికి, అంటే నార్మల్‌గా అది పెట్టినప్పుడు ఎయిర్ విండ్స్ పెట్టినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఆ 2 క్లిప్స్ అనేటివి అటాచ్ చేసుకోవడానికి ఇచ్చిండు. అండ్ దెన్ నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి దీని లోపల అది వైర్డ్ ఉంటుంది కదా! సో, అది మనం మెడలో వేసుకోవచ్చు అన్నట్టు. మెడలో వేసేసుకొని, సో, దానికి మనం మైక్ అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు ఒక బ్రేస్లెట్ లైక్ కైండ్ ఆఫ్ ఇదిలో మనకు కనబడతా ఉంటది. సో, అది చూడ్డానికి అంత బ్లాక్ అండ్ వైట్ ఉంటది. ఓకే. బట్ ఇట్ ఈస్ వర్త్ అనమాట. సో, ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో విండ్ షీల్డ్, అంటే విండ్ ఏదైతే మనకు కాకుండా వాయిస్ రిడక్షన్‌కి సంబంధించినది, ఈ చిన్న హెయిర్ కైండ్ ఆఫ్ ఇది ఉంటాయి. అయి మనకు మైక్‌కి తగిలించుకున్నట్లయితే ఆ విండ్ అనేటిది ఆపుతాదన్నమాట. సో, దానికి నాయిస్ క్యాన్సిలేషన్ అనేటిది ఉంటది దాని లోపల. సో, ఇంకొకటి మనకు వైర్‌లెస్, దీనికి మనకు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిండు ఒకటి. సో, మనకు అడాప్టర్ అయితే ఇయ్యలేదు. బట్ కేబుల్ అయితే ఇచ్చిండు. సో, ఇది మనకు సెకండ్ విండ్ ప్రొటెక్షన్ అనమాట ఇది. సో, ఇది ఒకటి. ఈ 2 మనకు 2 మైక్స్‌కి 2 ఇచ్చిండనమాట వాడు. నెక్స్ట్ బ్యాగ్ ఒకసారి చూపెడుతున్నాను మళ్ళీ. సో, ఈ బ్యాగ్ లోపల ఇంకేం కంటెంట్ ఏం లేదని. సో, ఇప్పుడు మనకు కేస్ ఓపెన్ చేసుకోగానే మనకు సో, ఇట్లా దీని డిజైనింగ్ కానీ అంత బాగుంటుంది. వెనకనే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. యూఎస్బి టైప్ అని రాసి ఉన్నది. సో, ఓపెన్ చేయగానే మనకి యూఎస్బి టైప్ కనెక్టర్ ఒకటి ఉంటుంది. ప్లస్ 2 మైక్స్ ఉంటాయి. సో, ఇది మనకు యూఎస్బి సి టైప్ కనెక్టర్. అది మనం మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవాలా. సో, నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసినట్లయితే, సో, దీంట్లో లెడ్ బ్లూ కలర్ వస్తుంటది. గ్రీన్ కలర్ వస్తుంటది. ఈ పక్కన యెల్లో ఒక బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే అది గ్రీన్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వస్తుందన్నమాట. కూడా సేమ్ ఇప్పుడు మీరు ఇందాక చూసుకున్నట్టయితే బ్లూ అండ్ యెల్లో. సో, అది. సో, దిస్ ఈస్ ది బాక్స్ కంటెంట్. సో, బాక్స్ కంటెంట్ లోపల ఏమేమి వచ్చినాయి అనేది నేను స్క్రీన్ మీద పెట్టిన, ఒకసారి చూడండి. ఈ మైక్ మనకు ఈ బాక్స్‌లో వస్తది. ఇది చూడ్డానికి మనకు ఇయర్ ఫోన్స్ లాగానే ఉన్నాయి. వైర్‌లెస్ ఇయర్ ఫోన్ లాగానే ఉంటాయి. కానీ ఇవి దీంట్లో ఇలా పెట్టేసుకోవచ్చనమాట. అండ్ ఛార్జింగ్ కేస్ ఇది మనం ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు ఒక 4-5 టైమ్స్ ఈజీగా వస్తది. మనకు 4-5 టైమ్స్ రికార్డ్ చేసినా సరే మనకు పోదు. అండ్ ఇదొక మనకు 2 మైక్స్ వస్తాయి ఇందులో. సో, ఇదొకటి అండ్ నా దగ్గర ఇంకొకటి ఇది కూడా ఉంది. సో, ఇందాక బాక్స్ కంటెంట్‌లో చూసినట్లయితే ఏదో వైట్ తాడులాగా ఉన్నది. సో, ఇది మనకు ఒక లాకెట్‌లా ఉంటది. సో, ఆ ఎండ్ ఆఫ్ ది లాకెట్‌లో మనకు ఇక్కడ మైక్ ఉంటది. సో, ఎప్పటికైనా మనం బయటికెళ్ళినా గానీ అసలు మనం రికార్డింగ్ చేస్తున్నట్టు తెలియకుండా జస్ట్ మనం ఫోన్‌కి ఆ యూఎస్‌బీ కేబుల్ కనెక్ట్ చేసేసి మనకు మామూలుగా ఇలా మాట్లాడుతూ ఉంటే కంప్లీట్‌గా ఈజీ యాక్సెసిబుల్. ఎక్కడికెళ్ళినా సరే మనకు ఈజీగా రికార్డ్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటది. కంఫర్టబుల్‌గా ఉంటది. సో, మైక్ ఎక్కడుందో చూసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇదొక మనకు మంచి బ్యూటిఫుల్. మోరోవర్ ఇది మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉన్నది. కానీ ఇది పెట్టుకోవడానికి అంత బాగుండదు. నేను ఎక్కడికెళ్ళినా సరే ఇది జనరల్‌గా ఇది అంత క్వాలిటీ ఒకసారి పెట్టుకొని చూసినా నేను. అంత బాలేదు. సో, ఇది అంత మనకు అవసరం యూజ్‌ఫుల్. కొంతమందికి బాగా విండ్స్ వచ్చినప్పుడు
మనం పెట్టుకుంటే బయటికి అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనం పెట్టుకుంటే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఏదైతే మీరు వాయిస్ వింటున్నారో, ఏదైతే ఇప్పుడు ఆడియో వింటున్నారో అది మన ఈ లార్క్ M2 మైక్ నుంచే, హాలీల్యాండ్ వాళ్ళ నుంచే. సో ఆడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు ఒక టెస్ట్, మామూలుగా నేను ఇప్పుడు మైక్లో నుంచి మాట్లాడితే ఎట్లా వినబడుతుంది అండ్ మైక్ లేకుండా మాట్లాడితే ఎట్లా వినబడుతుందో కూడా మీకు, సో ఇది మైక్ లేకుండా వితౌట్ మైక్ నా వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దో నేను ఒక క్లోజ్డ్ స్పేస్లో ఉన్నా, బట్ ఈ మైక్ లేకుండా ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్ని నా హ్యాట్కి తగిలిచ్చాను. దీన్ని మల్టీపర్పస్గా ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. మన హ్యాట్కి పెట్టి యూజ్ చేయొచ్చు. ఐదర్ నేను నా టీషర్ట్ కైనా పెట్టుకోవచ్చు, లేదంటే లాకెట్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం ఒక హ్యాట్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మల్టీపర్పస్ఫుల్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అసలు మనం మైక్ పెట్టినట్టే కూడా తెలియదు. అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీకు ఈ కంటెంట్ వాల్యుబుల్గా అనిపిస్తే, లేదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఆర్ కామెంట్ చేయండి. యాజ్ ఎ న్యూ కంటెంట్ క్రియేటర్గా నాకు మీ ఇచ్చే సపోర్టే నాకు కొత్త ఛానల్ కాబట్టి మీరు ఇచ్చే కమెంట్స్ కానీ లైక్స్ తోటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను నా తరపు నుంచి. అండ్ మీకు ఈ మైక్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి అయినా పర్చేస్ చేయండి, లేకుంటే అమెజాన్ నుంచో పర్చేస్ చేయండి. నేను కొన్నది USB టైప్, కంపాటబుల్ టు iPhone 15, 16 దానికి కంపాటబుల్ అవుతుంది కాబట్టి నేను అది చూసుకున్నాను. ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.